అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. నా జీవితంలో ఏ ఒక్క మనిషి గురించి కూడా ఇంత నెగిటివ్గా నేను ఎప్పుడూ మాట్లాడి ఉన్నాను. ఎందుకు అనవసరంగా ఒకళ్ళ గురించి మనం నెగిటివ్గా ఆలోచించడం కానీ నెగిటివ్గా మాట్లాడడం కానీ అని నేను ఆలోచిస్తూ ఉంటాను. కానీ మరి అది నా దరిద్రమో లేదా రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రభుత్వం గురించి కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఆయన మంత్రుల గురించి కానీ ఆయన ఎమ్మెల్యేల గురించి నేను రోజు ఏదో విధంగా ఒక నెగిటివ్ టాపిక్ మీదే మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పాజిటివ్గా మాట్లాడాల్సిన అంశం అనేది ఒక్కటి కూడా లేకపోవడమే ఇక్కడ కొసమెరుపు. ఏ మనిషికైనా ఉంటుంది కదండి, ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అని. కానీ రాష్ట్రం నాశనం అయిపోతుంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తా కూర్చోలేం కదా. ప్రధానంగా యువకులం. రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో అని భయం, వచ్చే తరాలు ఏమైపోతాయా అని భయం. ఇప్పుడు ఉద్యోగాలు లేక యువకులు ఇబ్బంది పడతా ఉంటే అధికార పార్టీకి మాత్రం నిమ్మకి నీరెత్తని పరిస్థితిగా వ్యవహరిస్తూ ఉంది. క్యాబినెట్ మీటింగులు పెడతారు. మరి క్యాబినెట్ మీటింగులు పెట్టి ఏం చేస్తారా అంటే 2 సమోసాలు, ఒక ఛాయ్ లేదా 4 బిస్కెట్లు. ఇది క్యాబినెట్ మీటింగ్లు వీళ్ళు చేసే పని. లేదు అంటే మధ్యాహ్నం చక్కగా 4 ముక్కలు నాన్ వెజ్ చేసుకుని 4 ముద్దలు బిర్యానీ తింటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఉంటారు క్యాబినెట్ మీటింగ్లో. బయటకు వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటయ్యా అంటే మేము అది ఆమోదం తెలిపాం, ఇది ఆమోదం తెలిపాం, అది ఇది అని చెప్పి నానా సొల్లు కబుర్లు చెప్తారు. ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు నిన్ననో మొన్నో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దీనికన్నా ముందు దాదాపు 2-3 నెలల క్రితం అనుకుంటా ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏం చేశారు, డిఎస్సికి సంబంధించి కానీ లేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి కానీ విడుదల చేస్తామని చెప్పారు. సరే, ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఏదో వాళ్ళ స్టంట్లో భాగంగా ఇప్పుడేదో విడుదల చేశారు. బట్ అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చి ఎగ్జామ్స్ జరిగి దాంట్లో వాళ్ళు క్వాలిఫై అయ్యి ఫిజికల్ టెస్టులు ఉంటే ఫిజికల్ టెస్టులు, ఈవెన్ వాళ్ళ పోస్టింగ్ ఈ 3 నెలల్లో అవుతుందా అనేది జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్ బదులు జిపిఎస్ తీసుకొస్తామని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుని దాదాపు 6-7 నెలలు అవుతా ఉంది. ఏది మరి జిపిఎస్ అమలు ఎక్కడ జరుగుతూ ఉంది? సిపిఎస్ రద్దు చేస్తామనేమో మాట తప్పారు. దాని ప్లేస్లో జీపీఎస్ అయినా పర్వాలేదు, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఉద్యోగస్తులందరికీ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. ఎక్కడ జరుగుతుంది జీపీఎస్? 3 నెలలు ఎన్నికలు. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన మున్సిపల్ ఉద్యోగులు కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఏ రంగం వదలట్లేదు మిమ్మల్ని. ఈ ప్రతి రంగం కూడా ఈరోజు రోడ్డెక్కి మీ మీద నిరసనలు తెలుపుతూ ఉంటే వాళ్ళకి మీరేం చేస్తూ ఉన్నారు? క్యాబినెట్ మీటింగ్లో సొల్లు కబుర్లు చెప్పుకోవడం తప్ప, లేదంటే అమలు కానీ హామీలు ఇవ్వడం తప్ప మీరు ఏమైనా ఆమోదం చేస్తూ ఉన్నారా? ఏమన్నా కార్యరూపం దాల్చుతా ఉన్నాయా మీరు ఆమోదం తెలిపిన క్యాబినెట్లో అంశాలన్నీ? 3 రాజధానులు అన్నారు ముందు, ఏమైందో ఏమో దాన్ని మళ్ళీ బిల్లు వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు డ్రామా ఆడుతూ ఉన్నారు. రాజధాని నాశనం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఇసుక మీద ఏదో కొత్త విధానం అని చెప్పి తీసుకొచ్చారు. అది క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకున్నారు. తీరా చూస్తే సామాన్యుడికి ఇసుక అందన పరిస్థితి. రైతులకి గిట్టుబాటు ధర అన్నారు, 1500 అన్నారు. మొన్న వరదల్లో తడిచిపోయిన వాళ్ళకి తడిచినా సరే ధాన్యం కొనండి అని చెప్పి ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఆమోదం తెలిపారని చెప్పారు. ఎక్కడ కొన్నారు రైతులది? తడిసిన బియ్యం ఇప్పటికీ, తడిసిన వడ్డీ ఇప్పటికీ రోడ్ల మీద ఉండి రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా మీరు ఎందుకు క్యాబినెట్ మీటింగులు పెట్టి? ఎవరికి ఉపయోగం? మీకు ఉపయోగం. మీ జేబులు నింపుకోవడానికి, మీ పొట్టలు నింపుకోవడానికి మీరు క్యాబినెట్ మీటింగులు పెట్టుకున్నా, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నా మీకు ఉపయోగపడే విధంగానే పెట్టుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న సామాన్యులకి, ప్రధానంగా పేద ప్రజలకి ఏం చేస్తూ ఉన్నావు? మాట్లాడితే తైలాల పేరు చెప్పి నమ్మించే ప్రయత్నమే తప్పితే, అంటే ఈ 4.5 ఏళ్ళుగా గుర్తురాంది ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి గుర్తొస్తా ఉన్నాయా నీకు? రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయని చెప్పి తైలాల రూపంలో ప్రజలకి డబ్బుని ఆశ చూపించి ఓట్లు వేయించుకుందామనా? అంటే ఈరోజు ప్రజలు నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లకి, నువ్వు చేసే పనికిమాలిన పనులకి నమ్మి నీకు ఓటేస్తారనుకుంటా ఉన్నావా? తెల్లారితే 175కి 175 అంటాం కాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఏది అవసరమో అది చేయడం నేర్చుకున్నవాడే నిజమైన ముఖ్యమంత్రి, నిజమైన ప్రజా సేవకుడు అనిపించుకుంటాడు. మాట్లాడితే నేను మీ బిడ్డని అంటావు. బిడ్డ అంటే ఎలా ఉండాలి? తనని నమ్ముకున్న వాళ్ళని, తనను కట్టుకున్న భార్యకో, లేదంటే తన తోబుట్టు వాళ్ళకో, లేదా తన కన్నా అమ్మ నాన్నలకి, తన వెనుకున్న పెద్దల్ని గౌరవిస్తూ వాళ్ళకి ఏది అవసరమో అది చెయ్యాలి. అది మానేసి ఎంతవరకు నీ స్వలాభాలు, నీ కుటుంబ స్వలాభాలు, నీ రాజకీయ స్వలాభాలు, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి అధికారంలో వచ్చిన వాడివి నువ్వు. కనీసం 3 ఏళ్ళు కూడా పరిపాలన చేయలేకపోయావు. 3వ నెలలోనే నీ విధ్వంసకర పరిపాలన మొదలైంది. 5 ఏళ్ళు పూర్తవుతా ఉంది. ప్రజలు ఇప్పటి వరకు భరించారు, నువ్వు ఏం చేసినా సహించారు.
కానీ ఖచ్చితంగా మరో 90 రోజుల్లో నువ్వు చెప్తా ఉన్నావు కదా 20 రోజుల ముందే ఎన్నికలు రావచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు, అందరూ జాగ్రత్త పడండి అని. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతమంది క్యాండిడేట్లని మార్చినా ఎలాంటి ఉపయోగం లేదు. నీ రాజకీయ జీవితం 2024 మార్చి లేదా ఏప్రిల్లో ముగియబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటావా, లోటస్ పాండ్లో ఉంటావా, లేదా బెంగళూరు ప్యాలెస్లో ఉంటావా, లేదా చెన్నైలో ఉంటావా, వైజాగ్లో కట్టుకుంటా ఉన్నావు కదా దాంట్లో ఉంటావా, అది నీ ఆలోచనకు వదిలేస్తున్నాం. ఎక్కడ ఉండాలనేది నీ ఇష్టం. కానీ నువ్వు చేసిన తప్పులను మాత్రం ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. జీవితాంతం నువ్వు చెంచల్గూడకి పరిమితం కాబోతున్నావు అనే భయం అయితే నీలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్ను గద్దె దింపడానికే రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రలో కూడా సిద్ధంగా ఉన్నారనేది నువ్వు మర్చిపోకుండా ఉంటే మంచిది.